నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నీవు భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేవు. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. దురాశాపరుడైన వ్యక్తిని ధనంతోనూ, మొండి ఘటాలను అభినందనలతోనూ, అవివేకిని ఆశయంతోనూ, పండితుడిని నిజంతోనూ జయించవచ్చు. తిన్నది కడుపులోనే ఉండిపోదు, కానీ అన్నది మనసులో ఉండిపోతుంది. అందుకే తొందరపడి నోరు జారకూడదు. ఎదుటివారిని విమర్శించే ముందు, చులకనగా చూసే ముందు నువ్వు కరెక్టుగా ఉన్నావా లేదా అని చూసుకో. అంతేకాని ప్రతిదానికి నోరు జారడం కాదు. ఇతరులకు నీతులు చెప్పే ముందు ఒక్కసారి నువ్వు పాటిస్తున్నావో లేదో ఆలోచించుకో. నువ్వు పాటించినప్పుడే నువ్వు చెప్పే మాటలకు విలువ వస్తుంది. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు కానీ, ఎదుటివారిని ఒక మాట తప్పుగా అనే ముందు కానీ బాగా ఆలోచించాలి. లోకులు కాకులు మనిషిని చూడరు, మనసును చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి. కాగితం నలిపేటప్పుడు మాత్రం చెత్తగా చూస్తాం. అదే డబ్బు అయినప్పుడు మాత్రం దేవునిగా చూస్తాం. కాగితం చెత్తవడం, దేవుడు అవడం మన స్థాయిని బట్టే ఉంటుంది. కోపం మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకండి. ఎందుకంటే మీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో దానినే దేవుడు మీకు ప్రసాదిస్తాడు. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే, దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుతుంది. మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరిపారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే గర్వంగా తలెత్తుకొని బ్రతకగలము. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వల్ల ఒకరికి ఉపయోగపడిన ఒక్కరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు, అంతే. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి. మీకు వచ్చే కోపం అనేది ఒక చేతకానితనం. మీరు ఏమీ చెప్పలేని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం. ఆ కోపం వలన బంధాలు దూరమవడం తప్ప దాని వలన ఉపయోగం ఏమీ లేదు. ధర్మరాజు అంతటి వాడే మహాభారత యుద్ధంలో ద్రోణుడిని సంహరించడం కోసం అశ్వత్థామ హతక్ అని అబద్ధం చెప్పాడు. అత్యవసర పరిస్థితులలో అబద్ధం చెప్పడం తప్పు కాదు, కానీ జీవితం మొత్తం అబద్ధాలతోనే బ్రతకడం మాత్రం తప్పు. గుర్తుంచుకోండి, ఉన్నా కూడా లేనట్టు నటించాల్సినవి 2. 1 డబ్బు, 2 మనసులోని బాధ. లేకపోయినా ఉన్నట్టు నటించాల్సినది ఒక్కటే, పెదాలపై చిరునవ్వు. నీ ప్రవర్తన మార్చుకోకుండా ఇతరులకు క్షమాపణ చెప్పడం అంటే అది ద్రోహం మాత్రమే అవుతుంది. ఎప్పుడైతే ఒక మనిషి నీతో మాట్లాడడం మానేస్తాడో అప్పటి నుండి ఇతరులతో నీ గురించి మాట్లాడడం మొదలు పెడతాడు. మీ బాధలను ఎవ్వరితోనూ ప్రచారం చేయకండి, ఎందుకంటే దానిని ఎవ్వరూ కొనుక్కోరు. నీకు నచ్చినట్లు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పటి నుండి నువ్వు చాలా మందికి నచ్చకుండా పోవచ్చు. అయినా ముందుకు సాగిపో. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. ఒక అమ్మాయి మోసపోతే దానికి కారణం ఆమె అమాయకత్వం, కానీ ఒక అబ్బాయి మోసపోతే దానికి కారణం అతని మంచితనం.